ఏం చేస్తున్నావు? సారీ గైస్, ఇది మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఇది ఒక మూవీ నేమ్. ఇది ఆల్రెడీ 2023లో రిలీజ్ అయింది. సో ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. బేసిక్గా ఇది వీడియో చూసే చాలామంది కూడా కనెక్ట్ అవుతారు అనుకుంటా. బీటెక్ కంప్లీట్ చేసి ఏం చేయాలో తోచక, నచ్చని జాబ్ చేయలేక తనకంటూ ఏదో ఒకటి సాధించాలని ఉండే ఒక వ్యక్తి స్టోరీ అనమాట. సో ఓవరాల్గా మూవీ అయితే డీసెంట్గా, చిన్న సినిమా బాగానే ఉంది. మరీ హైలో లేదు, మరీ లోలో లేదు. సో ఒక ఫ్లోలో మూవీ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక మనం స్టోరీ విషయానికి వచ్చినట్లయితే, ఒక పల్లెటూరులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు గోడల మీద పోస్టర్స్ అతికించుకుని, చాలా పేద కుటుంబం అనమాట. సో వాళ్ళ నాన్నకి జరిగిన అవమానం వల్ల, డబ్బులు లేని కారణం వల్ల, సో అతను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక పెద్దగా సాధించాలనుకుంటాడు. సో అదే ఊర్లో ఒక ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు. సో వాళ్ళలో ఒక అమ్మాయి ఆ ఊర్లో అందరిలోకెల్లా 10th పాస్ అయిన అమ్మాయి, తను ఒకటే. సో తనకు కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. సో పోస్టర్స్ చూసిన ప్రతిసారి తనని కూడా ఒకసారి పోస్టర్లో సినిమాల్లో లాగా ఒకసారి చూడాలనుకుంటుంది. సో కానీ 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పెళ్ళి చేసేస్తాడు. సో కట్ చేస్తే మన హీరో సాయి ఇంట్రడక్షన్ అనమాట. సో ఏ సినిమాలో లేడు, ఫస్ట్ ఈ మూవీలోని ఇంట్రడక్షను. అతను బీటెక్ కంప్లీట్ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటాడు. సో పక్కింటి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని. అందరికీ సమాధానం చెప్పలేక ఫంక్షన్లు కూడా పోకుండా ఇంటి దగ్గర ఉంటాడు. కొంచెం ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనిపించింది, నాలాగే అనిపించింది చూడసేటప్పుడు. అతనికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఒకడికేమో వాళ్ళ నాన్న నర్సరీ షాప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఊర్లో ఉండే టాకీస్లో పని చేసుకుంటూ, టికెట్లు అమ్ముకుంటూ, పోస్టర్స్ వేసుకుంటాడు. సో వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి చదివి పెరిగిన ఫ్రెండ్స్ అనమాట. సో తనకి స్కూల్కి వెళ్ళే టైంలో ఒక లవ్ స్టోరీ ఉండేది. సో వాళ్ళ నాన్న తనని ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక. సో దానివల్ల వాళ్ళ నాన్న కోరిక తెచ్చినందుకు ఒక అమ్మాయిని వదిలేస్తాడు. సో తనకి మ్యాథ్స్ మాత్రం అస్సలు రాదనమాట. సో మ్యాథ్స్ ఎగ్జామ్స్ అప్పుడు తన ముందు కూర్చుని ఒక అమ్మాయిని ఏదో ఒకటి స్నాక్స్ ఇచ్చేసి చూపించమని ట్రై చేసేవాడు. సో అలాగా ఆ మ్యాథ్స్ ఎగ్జామ్స్ కూడా చిన్నప్పుడు కంప్లీట్ చేసేవాడు. సో ఫైనల్గా మన హీరో సాయి ఏంటంటే, తన నాన్నని 20 ఇయర్స్గా చూసి చూసి అదే గవర్నమెంట్ జాబ్ చూసి, అంటే రొటీన్ అనిపించి దాంట్లో కొత్తదనం అనిపించలేక, లైఫ్ అంటే ఇది కాదు, ఇంకేదో మనకు నచ్చింది చేయాలి, అందరూ చేసినట్టు చేయకూడదు అనుకుని ఫిక్స్ అవుతాడు. సో కానీ వాళ్ళ నాన్నకి మాత్రం సాయి ఎప్పటికైనా గవర్నమెంట్ జాబ్ చేస్తే లైఫ్ సెక్యూర్గా ఉంటుంది, డబ్బులు ఉంటాయి, సో ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉండొచ్చు అనే మెంటాలిటీ అనమాట. అలా ఖాళీగా తిరుగుతుండే రోజుల్లో సాయి మరియు తన ఫ్రెండ్ కిట్టు ఒకరోజు రెస్టారెంట్కి వెళ్తారు. సో అక్కడ తనకు ఒక డిష్ చాలా బాగా నచ్చుతుంది, నక్షత్ర స్పెషల్ డిష్ అని చెప్పి. సో రోజు ఆ రెస్టారెంట్కి వెళ్ళేసి ఆ ఫుడ్ని ఆర్డర్ చేసి తినేవాడు. కానీ రెసిపీ అడుగుతుంటే మాత్రం చెప్పేవాళ్ళు కాదు అక్కడ మేనేజర్లు. సో ఒకరోజు అక్కడ ఉండే ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. తనే ఆ రెస్టారెంట్ ఓనర్ అనమాట. తనని చూడగానే ఇంప్రెస్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళేసి నంబర్ ఇచ్చేసి, మీకు పెళ్లి చేసుకుంటే నాకు కాల్ చేయండి, లేదంటే లేదని చెప్పేసి వచ్చేస్తాడు. సో తన అప్రోచ్ కూడా నచ్చి అన్ని రోజులుగా తన రెస్టారెంట్కి వస్తున్నప్పుడు తన బిహేవియర్ చూసి ఎక్కడో ఒక పాజిటివ్ ఒపీనియన్తో హీరోతో కమిట్ అవుతుంది. సో అలా జర్నీ పోతూ ఉండగా ఒకరోజు హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇంకో బ్రాంచ్ ఉంది, దాన్ని నువ్వు చూసేసుకో, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి చెప్తుంది. సో ఆ మాట హీరోకి నచ్చదు. ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని ప్రశ్నించి హీరో ఏం చేయట్లేదని చెప్పి కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది హీరోకి. సో అక్కడితో అమ్మాయికి బ్రేకప్ చెప్పేస్తాడు. నెక్స్ట్ ఇంట్లో ఉండే సిచ్యువేషన్స్ చూసి తన అవసరం ఇంట్లో వాళ్ళకు ఉందని తెలుసుకొని ఒక 2.5 years బయటికి వెళ్ళి జాబ్ చేస్తాడు. సో వాళ్ళ అమ్మ కోసం కొన్ని నగలు, ఇంటి లోన్ కోసం కొంచెం డబ్బులు క్లియర్ చేద్దామని చెప్పి తీసుకొచ్చేసి ఫైనల్గా ఆ జాబ్ కూడా చేయకుండా వాళ్ళ నాన్నకి, నేను బాగా క్లారిటీతో మాట్లాడుతున్నాను, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేస్తాడు. సో వాళ్ళ నాన్న అందుకు ఒప్పుకోడు. యూజువల్గా తండ్రి కొడుకులకి గొడవ పడుతుంది. సో కానీ ఫైనల్గా వాళ్ళ అమ్మ చెప్పింది ఒప్పుకుంటాడు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్తాడు. సో అదే టైంలో వాళ్ళ ఇంటి పైకి ఒక అమ్మాయి రెంట్కి వస్తుంది, తను ఒక డ్రాయింగ్ టీచర్ అని చెప్పి. సో వాళ్ళ అమ్మ పరిచయం చేసిన తర్వాత హీరో సాయి ఒకసారి వాళ్ళ ఇంటి పైకి వెళ్ళేసి అమ్మాయితో మాట్లాడి, నేను ఒక 10 daysలో హైదరాబాద్ వెళ్తున్నాను, నేను ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, సో నాకు ఆర్ట్ వర్క్ తెలిసిన వాళ్ళు కావాలి, నీకు ఓకే అనుకుంటే నాతో వచ్చేసాను. కానీ అమ్మాయి నో చెప్పకుండా వెళ్ళిపోద్ది. సో అది ఎందుకో మనకి ఆ టైంలో అర్థం కాదు, నెక్స్ట్ అర్థమవుతుంది. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ చూసుకొని ఇద్దరు ట్రైల్స్ చేసుకొని వెళ్తూ ఉంటారు.
సో అక్కడ ఫ్లాష్ బ్యాక్ రన్ అవుతుంది హీరోయిన్ గురించి. తను ఎవరో కాదు, చిన్నప్పుడు హీరో ఎగ్జామ్స్లో ఒక మ్యాథ్స్ కోసం ఒక అమ్మాయి వెంట పడేవాడు కదా, తనే ఈ అమ్మాయి అనమాట. శ్రేష్ఠ అమ్మాయి పేరు. సో తను ఎప్పటి నుంచో హీరోని లవ్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం హీరోకి కూడా తెలీదు. సో ఫైనల్గా హీరో కోసమే ఆ ఇంట్లో కూడా దిగుతుంది. ఆ విషయం కూడా ఎవరికి తెలియదు. సో తను ప్రైవేట్గా ఒక జాబ్ చేస్తూ ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం డ్రాయింగ్ టీచర్ అని చెప్తుంది. తన కోసం ఆ జాబ్ కూడా వదిలేసి హీరోకి తోడుగా ఉందని చెప్పేసి హైదరాబాద్కి వెళ్తుంది. ఇద్దరు కలిసి ట్రయల్స్ చేస్తూ ఫైనల్గా ఒక ప్రొడ్యూసర్ కథ నచ్చిందని చెప్పి ఓకే అంటాడు. కానీ వాడు కూడా తిప్పించుకుంటా లాస్ట్కి ఆ మూవీ కూడా తీయడు. అతని దగ్గర పనిచేసే ఒక అతను వచ్చేసి సాయితో, ఇతను చాలామంది పిలిపించుకుంటాడు, బాబు ఏ సినిమా తీయడు, మీరు చిన్న సినిమా అంటున్నారు కదా, నాకు తెలిసిన ఒక కాంటాక్ట్ ఉంది, మీరు వెళ్తానంటే కనుక్కోండి అని చెప్పేసి నంబర్ ఇస్తాడు. సో అతను ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక 600 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఊళ్ళో ఉంటాడు. సో సాయికి డౌట్ వస్తుంది, ఇతను ప్రొడ్యూసర్ అంత దూరం ఎందుకున్నాడు, ఉంటే సిటీలో ఉండాలి కదా అని. సరే ఒకసారి పోయేసి చూద్దాము, మనకు వచ్చిన ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కథ చెప్పిన తర్వాత అతను ఓకే అంటాడు. సో అతను ఎవరో కాదు, మనం సినిమా స్టార్టింగ్లో చెప్పినట్లుగా నేను ఒక పల్లెటూరులో ఒక ఇద్దరు అబ్బాయిలో ఒకడు పోస్టర్స్ వేసుకుంటూ ఉంటాడు కదా, అతన్ని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసి ఎదిగి ఫైనల్గా ఒక మూవీ తీయడానికి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. దీనికంటే ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉంది, చెప్పడం మర్చిపోయాను భయ్య. ఏంటంటే అదే ఊర్లో ఇద్దరు అమ్మాయిలు 10th క్లాస్ టాపరు, 10th తర్వాత పెళ్ళి అయిపోయిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, మన హీరో వాళ్ళ అమ్మాయి. సో తనకుండే సినిమా పిచ్చే హీరోకి కూడా వచ్చిందని చెప్పేసి ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడుకుంటారు. సో ఇలాగ ఈ 3 క్యారెక్టర్స్ కూడా లింక్ చేస్తారు. ఫైనల్గా మన సాయి స్టోరీ ఆ ప్రొడ్యూసర్కి నచ్చి సినిమా కూడా చేస్తామని ఒప్పుకొని అడ్వాన్స్ కూడా ఇస్తారనమాట. ఆ రోజు పార్టీ చేసుకుందామని చెప్పేసి హీరోయిన్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ తనెవరో హీరోకి చెప్తుంది. తనని అంత ప్రేమించి తన కోసం అన్నీ వదులుకొని తన తోడుగా వచ్చిన హీరోయిన్ని నో చెప్పలేక మన హీరో యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక్కడతో మూవీ కంప్లీట్ అనమాట. ఇందులో అడల్ట్ సీన్స్ కూడా ఏముండదు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, బోరు కొట్టదు, వీకెండ్ ఒకరోజు చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు అంతేను. సో ఫైనల్గా మీకు ఎవరికైనా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి భయ్య. థ్యాంక్ యూ.